channel. First, subscribe to my channel to see the movie reviews. ఇప్పుడు వచ్చేసి ఎమర్జెన్సీ మూవీ రివ్యూ చేద్దాం. ఎమర్జెన్సీ వచ్చేసి ఇది ఇందిరాగాంధీ బయోపిక్. ఇందిరాగాంధీ బయోపిక్ వచ్చేసి కంగనా రనౌత్ క్యారెక్టర్ తీసుకుంది. కంగనా రనౌత్ యాక్టింగ్ అయితే బాగుంది. సేమ్ ఇందిరాగాంధీలోనే యాక్టింగ్ చేసింది. సేమ్ ఇది ఇందిరాగాంధీ బయోపిక్ లాగానే ఇందిరాగాంధీ స్టార్టింగ్లో ప్రైమ్ మినిస్టర్ అయింది ఏంటి, ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఎలాంటి యాక్టివిటీస్ చేశారు అదంతా క్లియర్గా చూపించారు. స్టార్టింగ్లో వచ్చేసి ఇందిరాగాంధీ ఇండియా పాకిస్తాన్ తగులు, అప్పుడు వచ్చేసి రష్యాకి వెళ్ళడం, తర్వాత యూఎస్కి వెళ్ళడం, ఫ్రాన్స్కి వెళ్ళడం, ఒప్పందాలు అవన్నీ చూపిస్తారు. ఆ తర్వాత ఇంకా పాలిటిక్స్ గురించి ఉంటుంది. తర్వాత ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ, అతని మెంబర్ ఆఫ్ పార్లమెంటు, అతని గురించి కూడా కొంచెం చూపిస్తారు. నెక్స్ట్ వీళ్ళకి పోటీగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది కదా, బీజేపీ, అవి కూడా చూపిస్తారు. ఇక్కడ బీజేపీలో అటల్ బిహారీ వాజ్పేయి క్యారెక్టరు ప్లస్ ఇంకా చాలామంది క్యారెక్టర్స్ అని చూపిస్తారు. నెక్స్ట్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కొన్ని ఆర్మ్ ఫోర్సెస్ అని చూపిస్తారు, ఆర్మ్స్ అనేవి. ప్లస్ బంగ్లాదేశ్ ఉన్నప్పుడు బంగ్లాదేశ్ మీద పాకిస్తాన్ ఫైట్స్ అన్నప్పుడు అప్పుడు ఏం చేశారు ఏంటి, బంగ్లాదేశ్ ఫ్రీడమ్ కోసం అలాంటివి కూడా కొంచెం చూపిస్తారు. టోటల్గా అయితే మూవీ అయితే బాగానే ఉంది. సేమ్ రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు. తర్వాత ఇందిరాగాంధీ బీజేపీ వాళ్ళని చాలామందిని అరెస్ట్ చేయించడం ఇప్పుడు కొన్ని అది కూడా చూపిస్తారు. ఇందిరాగాంధీ మధ్యలో ప్రైమ్ మినిస్టర్ తొలగిపోవడం, నెక్స్ట్ మొరార్జీ దేశాయ్ కావడం, అదంతా ఉంటుంది. మొత్తం క్లియర్గా చూపిస్తారు. టోటల్గా డైరెక్షన్ అయితే బాగుంది. డైరెక్షన్ వచ్చేసి దీనికి కంగనా రనౌత్ డైరెక్షన్ చేసింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే బాగుంది. యాక్టింగ్ కూడా బాగుంది. కంగనా రనౌత్ సేమ్ ఇందిరాగాంధీలోనే చేసింది యాక్టింగ్. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 4.5/5 ఇవ్వచ్చు. సేమ్ మనకు రియల్గా చూపించారు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎలా ఉంది పాలన అంతా. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.